హలో ఎవ్రీవన్. ఏప్రిల్ 22 జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పహల్గామ్ లో జరిగిన ఒక టెర్రర్ అటాక్ లో 26 మంది టూరిస్ట్ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది, ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇది ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యాక స్టోరీ. ఇండియా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చింది, టెర్రర్ అటాక్స్ కి రిటాలియేషన్ ఉంటుందని. May 7 ఎర్లీ మార్నింగ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ అండ్ POK లో ఉన్న 9 టెర్రర్ క్యాంప్స్ మీద ప్రిసైజ్ స్ట్రైక్స్ చేశాయి. ఇవి వార్ కాదు, ఇండియా ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్స్ ని హిట్ చేసింది. సివిలియన్స్, మిలిటరీ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలాంటి హార్మ్ చేయలేదు. మోడీ గారి మాటలో చెప్పాలంటే మన యాక్షన్ అక్యురేట్ గా ఉంది, ఎలాంటి ఎస్కలేషన్ చేయకుండా షార్ప్ గా రెస్పాండ్ చేశామని. ఆపరేషన్ నడుస్తున్న టైంలో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ గారు మోడీ గారికి 3 to 4 టైమ్స్ కాల్ చేశారు. లేటర్ మోడీ గారు కాల్ బ్యాక్ చేస్తే అప్పుడు వాన్స్ చెప్పారు పాకిస్తాన్ ఇస్ ప్లానింగ్ ఏ బిగ్ అటాక్ అని. మోడీ రిప్లై ఏంటంటే అలా ఇంటెన్షన్ ఉంటే పాకిస్తాన్ కే బిగ్ కాస్ట్ పడుతుంది, అటాక్ చేస్తే ఇండియా బిగ్గర్ రెస్పాన్స్ ఇస్తుంది. May 9th నైట్ పాకిస్తాన్ 1000 మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని లాంచ్ చేసింది. ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది, ఆల్మోస్ట్ అన్ని ఇంటర్సెప్ట్ చేసింది. PM మోడీ చెప్పారు ఈ ఆపరేషన్ ఇండియా ఎయిర్ డిఫెన్స్ ని వరల్డ్ కి చూపించారు అని. మార్కెట్ లో ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిమాండ్ కూడా పెరిగింది. కమింగ్ టు పొలిటికల్ క్లారిటీ, మోడీ గారు లోక్సభలో చెప్పారు వరల్డ్ లో ఒక్క లీడర్ కూడా మనం స్టాప్ చేయమని చెప్పలేదు. మన డెసిషన్, మన టైమింగ్, మన ఆపరేషన్ ఇండియా ఓన్ గా డిసైడ్ చేసింది. కొంతమంది చెప్పిన ట్రంప్ మీడియేషన్ అని, బట్ అది కరెక్ట్ కాదు. సీజ్ ఫైర్ అనేది ఇండియా ఇచ్చిన డెసిషన్ తో జరిగింది, నాట్ బికాస్ ఆఫ్ ప్రెషర్. ఆపరేషన్ సింధూర్ ఇండియా చెప్పిన మెసేజ్ ఇది. టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఇండియా సైలెంట్ ఉండదు. అండ్ మోడీ చెప్పారు నాకు వరల్డ్ లీడర్స్ నుంచి ఎవరు నన్ను స్టాప్ చేయమని చెప్పలేదు, బికాస్ వాట్ వి డిడ్ వాజ్ రైట్. ఇదంతా జాగ్రత్తతో, క్లారిటీతో ప్లాన్ చేసిన ఆపరేషన్. ఇండియా వెయిటెడ్, ఇండియా రెస్పాండెడ్, ఇండియా డిసైడెడ్. If you found this explanation helpful, please share with your friends. This is Ramya Sri Alanki signing off. Thank you.